ఇప్పుడు జగన్ ఓదార్పు యాత్ర కాదు, ప్రజల భరోసా యాత్ర కనుక నడపగలిగితే పార్టీ కార్యకర్తలకు ఇది భరోసా యాత్ర, ఇది ఓదార్పు యాత్ర అన్నది. దీన్ని ఏంటంటే పార్టీని కాపాడుకోవటానికి, మిగిలిన సైన్యాన్ని నిలబెట్టుకోవటానికి, పార్టీ నాయకత్వం పైన విశ్వాసం సన్నగిల్లకుండా ఉండటానికి చేసే యాత్ర ఇది. అందువల్ల ఇది ఓదార్పు యాత్ర కాదు, ఇది జగన్ భరోసా యాత్ర. ఎవరికి భరోసా? జగన్కు భరోసా, పార్టీ నాయకులకు భరోసా. ఎందుకంటే పార్టీ నాయకులు కూడా జారిపోకుండా నిలబెట్టుకోవడానికి జరిగే భరోసా. దీంట్లో ప్రజలకు ఏం సంబంధం లేదు. దీని వల్లభనేని వంశీ ప్రజల కొరకు పోరాడి జైలుకుపోతలేడు, స్వాతంత్ర సమర పోరాటం జరిపి జైలుకుపోతలేడు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కొరకు పోరాడి జైలుకుపోతలేడు. ఆఖరికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో సూపర్ 6 అమలు అవుతలేదని చెప్పి పోరాడి కూడా జైలుకుపోతలేడు. ఎందుకు జైలుకుపోయాడు వల్లభనేని వంశీ? కిడ్నాప్. సో ఆయన మన అంతకన్నా ఎక్కువ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యక్షంగా ఉన్న కేసులు పరోక్షంగా అసెంబ్లీలో వ్యవహరించిన తీరు, ఇంతే కదా. సో అందువల్ల ఇది ప్రజలకు ఏం సంబంధం? అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రజల కొరకు పోరాడిన వ్యక్తుల ఓదార్పు యాత్రకు పోతే అది జగన్మోహన్ రెడ్డికి లాభం అవుతుంది. ప్రజల కొరకు పోరాడిన సందర్భంగా అరెస్ట్ అయిన కేసు కాదు ఇది. ఇది రాజకీయపరమైన పరస్పర కేసులు. ఇందులో ప్రజలే లేరు, పాలిటిక్సే తప్ప. సో అందువల్ల ఈ ఓదార్పు యాత్రలో కూడా పాలిటిక్సే తప్ప ప్రజలే ఉండరు, ప్రజలకు సంబంధం ఉన్న అంశం కాదు. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం జరుగుతున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో చర్చ అంతా దేనిపైన? ఆంధ్రప్రదేశ్లో చర్చ అంతా వైసీపీ, టీడీపీ, వీళ్ళు వాళ్ళని కొట్టుడు తిట్టుడు, వీళ్ళు వాళ్ళని తిట్టుడు. ఆ టీవీ ఛానల్, ఆంధ్రప్రదేశ్ మాత్రమే చర్చించే టీవీ ఛానల్ డిబేట్ చూడండి, జగన్ చంద్రబాబు, వల్లభనేని వంశీ, ఇవి తప్ప అసలు ఆంధ్రప్రదేశ్కు 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. దీని ఒక గొప్ప మెరైన్ ఎకానమీని ఎలా క్రియేట్ చేయాలి, ఆంధ్రప్రదేశ్కు ఒక గొప్ప అగ్రేరియన్ బేస్ ఉంది, దీన్ని ఒక గొప్ప అగ్రి ఫుడ్ సెంటర్గా ఎలా చేయాలి, ఆంధ్రప్రదేశ్కు ఒక గొప్ప ఫుడ్ ట్రెడిషన్ ఉంది, ఎందుకు ఒక మెక్డొనాల్డ్ వచ్చాడు, ఎందుకు ఒక కేఎఫ్సి వచ్చారు, ఏమో కెంటుకీ ఫ్రైడ్ చికెన్ లాగా బాంబూ చికెన్, గోదావరి జిల్లాల్లో ఉండే బాంబూ చికెన్ ఎందుకు గ్లోబల్ బ్రాండ్ కాకూడదు? అద్భుతమైన కమాడిటీ కదా. మరి ఎందుకు అది కెంటుకీ ఫ్రైడ్ చికెన్ గ్లోబల్ బ్రాండ్ అన్నట్టు ఇది ఎందుకు కాకూడదు? ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ఫుడ్ ప్రొడక్టు గ్లోబల్ బ్రాండ్ ఎందుకు కాకూడదు? ఒక గొప్ప ఎంటర్ప్రెన్యూరల్ సమాజం కదా తెలుగు వాళ్ళు. ఇవాళ ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ మూలాలున్న తెలుగు వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు కదా, ఎందుకు దాన్ని డెవలప్ చేయకూడదు? ఇది ఏమీ లేదు. ఏం చర్చ? వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, ఇవే చర్చ తప్ప ఇంకా వేరే చర్చ ఎక్కడిది? ఆంధ్రప్రదేశ్కున్న పొటెన్షియల్ మొత్తం నిర్వీర్యమైపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎకనామిక్ పొటెన్షియల్ నిర్వీర్యమవుతుంది. వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీ వాళ్ళని టార్గెట్ చేస్తారు, దేవినేని ఉమా, దొలిపాల నరేంద్ర, అప్పుడు ఇదే చర్చ కదా. సో అచ్చెన్నాయుడు, సో రోజుని లోపలేసుడు, వాళ్ళకి మద్దతుగా చంద్రబాబు నాయుడు వెళ్ళడు, వాళ్ళకి మద్దతుగా లోకేష్ వెళ్ళడు. ఆ ప్రాసెస్ అంతా 5 ఏళ్ళు చూసాం. ఇప్పుడు 5 ఏళ్ళు వల్లభనేని వంశీ, నందిగామ సురేష్, మీకు జోగి రమేష్, మళ్ళీ జగన్ వెళ్ళడు. ఏం మారింది నాకు చెప్పండి? ఆంధ్రప్రదేశ్లో మారింది ఏంటి? ఆంధ్రప్రదేశ్లో అప్పుడైనా ఇప్పుడైనా అయ్యా రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేద్దాం, రాష్ట్రాన్ని ఒక గొప్ప ఎకానమీగా ఎలా తీర్చిదిద్దుదాం, ఈ డిబేట్ ఎక్కడ ఉందా? ఈ డిబేటే లేదు. అడపదడప ఎప్పుడన్నా దావోస్ వెళ్ళినప్పుడు ఒక స్టేట్మెంట్లు, లేదంటే అప్పుడప్పుడు ట్వీట్లు తప్ప. అసలు ఆంధ్రప్రదేశ్ సొసైటీలో మీరు చూడండి డిబేట్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రమే చర్చించే మీడియాలో డిబేట్ చూడండి, సేమ్ మనుషులు కూడా వాళ్ళే ఉంటారు, అదే చర్చిస్తూ అంటారు. రోజు ఇదే చర్చ, రాత్రి ఇదే చర్చ, పొద్దున ఇదే చర్చ. ఎన్నడన్నా ఒక్క దగ్గరైనా ఆంధ్రప్రదేశ్ని ఎడ్యుకేషన్కి ఎలా డెవలప్ చేద్దాం, ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప అగ్రి ప్రాసెసింగ్ జోన్ ఎలా చేద్దాం, ఒక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఎలా చేద్దాం, ఈ చర్చ ఎక్కడ ఉందా ఆంధ్రప్రదేశ్లో? రాయలసీమ ఒక హార్టికల్చర్ జోన్, అనంతపురంలో హార్టికల్చర్ జోన్ ఎలా డెవలప్ చేద్దాం, వరల్డ్ వైడ్గా ఒక డైరీ సెక్టర్, నెదర్లాండ్స్ లాంటివి డైరీలో ఒక ప్రపంచాన్ని శాసిస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎలా డెవలప్ చేద్దాం? ఇది ఎక్కడుంది చర్చ అంతా? ఈ చర్చ అంతా నేను చెప్పినట్లు ఆ రోజుల్లో అచ్చెన్నాయుడు, ఈ రోజుల్లో వల్లభనేని వంశీ, ఆ రోజుల్లో దేవినేని ఉమా, దొలిపాల నరేంద్ర, ఆ సంగం డైరీ, ఇప్పుడు నందిగామ సురేష్, జోగి రమేష్. తేడా ఏమొచ్చింది?
సార్ ఎందుకు సార్ ఎక్కడ ఇది తేడా వస్తుంది? అంటే విజన్ లేక, లేకపోతే ఇలా ఇలా అయితేనే నడుస్తుందనా? అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు రెండు పార్టీల మధ్య, ఇద్దరు నాయకుల మధ్య, రెండు కులాల మధ్య సమాజం చీలిపోతే ఇంతకన్నా ఎక్కువ ఏముంటుంది? రెండు ఆలోచనల మధ్య చీలిపోతే సమాజం బాగుపడుతుంది. రెండు ఐడియాస్ మధ్య చీలిపోలే ఆంధ్రప్రదేశ్ సమాజం. ఇద్దరు వ్యక్తులు, రెండు పార్టీలు, రెండు కులాలు, వీటి మధ్యనగా చీలిపోయింది. ఇంకేముంది ఆంధ్రప్రదేశ్లో? ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు గొడ్డలు పెట్టు. అన్ఫార్చునేట్లీ నేను బాధతో చెప్తున్నా సార్. సో ఆంధ్రప్రదేశ్లో వేరేది ఏమైనా ఉందా? నేను ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ మెరైన్ ఎకానమీ ఎలా డెవలప్ చేయాలని మాట్లాడితే ఎవడన్నా స్వీకరిస్తారు ఆంధ్రప్రదేశ్లో? ఇటన్నా మాట్లాడబోతే తిడతారు. మనం న్యూట్రల్గా మాట్లాడితే ఒప్పుకోరు. నువ్వు జగన్ ఖాతాలో ఉండాలి, చంద్రబాబు ఖాతాలో ఉండాలి, వేరే ఖాతా లేదు కదా. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల ఖాతాలో ఉంటాడు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. నువ్వు అటో ఇటో ఉండాలి, ఇంకా వేరే లేదు. ఈ రెండే ఖాతాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సమాజం ఖాతా, ప్రజల ఖాతా లేదు. అంత చరిత్ర, సంస్కృతి, నాగరికత ఉన్నటువంటి సమాజము ఈ కుల రాజకీయాల్లో, వ్యక్తుల రాజకీయాల్లో, పార్టీల రాజకీయాల్లో ఎందుకు దెబ్బతినాలి అంటాను నేను. ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఎంత గొప్ప సాహితీ, సాంస్కృతిక వైభవం ఉన్న రాష్ట్రం కదా, ఎంత ఎకనామిక్ పొటెన్షియల్ ఉన్న రాష్ట్రం కదా. ఇది సౌత్ ఈస్ట్ ఏషియాకు ముఖద్వారం కాగలుగుతుంది కదా. తైవాన్ చూడండి, సింగపూర్ చూడండి, ఒక పోర్ట్ ఉంటే అవి గ్లోబల్ షిప్పింగ్ ఎకానమీలో, మెరైన్ ఎకానమీలో నడుతుంది. ఇక్కడ ఎన్ని పోర్ట్లు ఉన్నాయి? ఒక అండమాన్స్లో ఒక హావ్లాక్ బీచో, లేకుంటే ఒక పోర్ట్ బ్లేర్లో ఉన్న బీచో, ఇలాంటి బీచ్లు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి? మరి ఇవన్నీ ఎందుకు డెవలప్ అవుతలేవు? అసలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉండాలి? ఆంధ్రప్రదేశ్ ప్రపంచాన్ని శాసించాలి, అంత గొప్ప పొటెన్షియల్ ఉన్న రాష్ట్రం కదా. దాన్ని ఎందుకు ఇలా తయారు చేస్తున్నారు? కారణం ఏంటి? వారు రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాలు. అందుకే వాళ్ళ కులాన్ని వాడుకుంటారు, వాళ్ళ వ్యక్తిగత భావోద్వేగాలు వాడుకుంటారు. వాళ్ళకి వేరే చర్చ ఉండదు, వేరే పని ఉండదు. ఇంకా వాళ్ళకి కావాల్సిన పాలిటిక్స్. ప్రజలు ఎందుకు పట్టించుకోవాలంటున్నారు? ప్రజలు కూడా అట్లా తయారయ్యారు కదా. ప్రజల్లో అందరూ అని నేను అంటలేను, ప్రజల్లో మెజారిటీ అలా తయారైనప్పుడు సమాజం అంతకన్నా డిఫరెంట్గా ఎందుకు ఉంటుంది? ప్రజల్లో ఆ చైతన్యం రావాలి, తిప్పికొట్టాలి. మాకు అద్దయ్యా ఈ పాలిటిక్స్, ఈ కంప రాజకీయాలు, ఈ వ్యక్తిగత రాజకీయాలు, ఈ కుల రాజకీయాలు వద్దు. అయ్యా మీరు చర్చించండి, చంద్రబాబు నాయుడు, జగన్ కొట్లాడండి. రెడ్ బుక్లు కాదు, మాకు డెవలప్మెంట్ బుక్ కావాలి. రాజారెడ్డి రాజ్యాంగం కాదు, మాకు డెవలప్మెంట్ రాజ్యాంగం కావాలి అని మెరైన్ ఎకానమీ 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ మెరైన్ ఎకానమీ ఎలా డెవలప్ చేయాలని జగన్, లోకేష్, జగన్, చంద్రబాబు, పవన్, జగన్లు కొట్లాడుకోండి. రాష్ట్రం డెవలప్ అవుతుంది కదా. అగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్ ఎలా డెవలప్ కావాలని లోకేష్, జగన్ కొట్లాడండి, చంద్రబాబు నాయుడు కొట్లాడండి. అసలు అది వదిలేసి ఈ రాజకీయాలని ఈ స్థాయికి దిగజారితే ఆ భగవంతుడే కాపాడుగాక. సార్ థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు. ఇది ఈనాటి నమస్తే నాగేశ్వర్. స్టే ట్యూన్డ్.